గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఇది శుక్రవారం లోగండి. పొద్దున్నే లేచి బయట ముగ్గు పెట్టేశాను. బయట అయితే పనమ్మాయి వచ్చి కడిగేస్తుందండి. వెంటనే లేచి నేను ముగ్గు పెట్టేస్తాను. తర్వాత ఇల్లు అది చిమ్మేసుకొని రోజు మెంతి పొడి వేడి నీళ్ళల్లో వేసుకొని తాగానండి. తాగలేకపోయాను, చాలా చేదుగా ఉంది. రేపటి నుంచి తాగను ఇంకా. తర్వాత అయితే జీలకర్ర, సోంపు, వాము పొడి అండి. ఇది డైలీ తాగుతాను. వేడి నీళ్ళల్లో కలుపుకొని డైలీ తాగుతాను, కొంచెం రీఫ్రెష్ కోసం. అదే తాగిన తర్వాత నేను ఇంకా స్నానానికి వెళ్ళిపోయి దేవుడి సామాన్లు అవి కడిగేసుకొని పిల్లలకి టిఫిన్ వేసి ఇస్తున్నానండి. ఇడ్లీ పిండి నిన్న ఇడ్లీ వేసాను, ఈరోజేమో రొట్టె ముక్కలు అనమాట. అంటే దోశలా పోసుకుంటాం కదా. ఇందులో చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసి దాన్ని రొట్టె ముక్కలుగా వేసి ఇచ్చేసానండి. ఇలా దోశలాగా చేసి ఇచ్చేసాను. ఇద్దరు తినేశారు. ఇంకా నెక్స్ట్ నా పని ఏంటంటే ఇంకా గడపనది పూజించుకొని ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయానండి. వాళ్ళకి అలా టిఫిన్ ఇస్తే ప్రశాంతంగా ఏ పనైనా చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న షార్ట్ లాగా పెట్టానండి, గడపను పూజించడం. చూడకపోతే ఒకసారి చూడండి. షార్ట్లా పెట్టాను, ఒకసారి చూడండి. తర్వాత తులసమ్మకు కూడా కుంకుమ బొట్లు అవి పెట్టేసుకున్నానండి. ఇలా కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత నేను పూజ స్టార్ట్ చేశాను. ఈరోజు పూజ మొత్తం చూపించట్లేదు, ఓన్లీ హారతి వరకే చేశాను. ఎందుకంటే పిల్లలు గొడవ చేస్తున్నారు, అందుకని వీడియో చేయడం మర్చిపోయాను. ఆ తర్వాత బెండకాయ కూర చేద్దామని బెండకాయలు కోసుకొని అవి కాసేపు కోసిన తర్వాత ఒక అరగంట అలా వదిలేస్తానండి, ఎందుకంటే అందులో ఉన్న జిగురు మొత్తం పోతుందని. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకొని అవి పోపేసుకున్నాను. తర్వాత మగ్గిన తర్వాత ఇలా బెండకాయలు వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నానండి. కంపల్సరీ సాల్ట్ వేయాలండి, అందులో ఉన్న జిగురు అంతా పోతుంది, బెండకాయలో ఉన్న జిగురు. తర్వాత నేను కొర్రలు తింటున్నానండి. నేను మా హస్బెండ్కి ఇద్దరం కొర్రలు చేసుకుంటున్నాం డైలీ. చిన్న గ్లాసుల కొర్రలు ఇద్దరికి సరిపోతుంది. ఇది ముందే పొద్దున్నే లేవగానే నానబెట్టేసుకుంటానండి. గ్లాస్ కొర్రలకి 3 గ్లాసులు నీళ్ళు పెట్టేసి ఇంకా పొయ్యి మీద పెట్టేశాను. ఇది ఉడికిన వెంటనే మళ్ళీ పిల్లలకి రైస్ పెట్టేశానండి. పిల్లలకి 2 పూట్ల ఒకేసారి వండేస్తున్నాను. ఇంకా వాళ్ళ కుక్కర్ పెట్టేసి మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు వాళ్ళు ఆడుకున్నారండి. ఇంకా ఈవినింగ్ ఏమో నేను 2 డేస్ నుంచి ఇలా స్విమ్మింగ్కి తీసుకెళ్తున్నాను. 2 డేస్ బాగానే ఆడుకున్నారు, కానీ ఈరోజు బాగా భయపడ్డారు. కొంచెం టఫ్ నుంచి వెళ్ళమంటున్నారు, కానీ పంపిస్తానండి, ఒక నెలే కదా. అంతే అండి, బాయ్, జై హింద్.